హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. గత కొన్ని ఎపిసోడ్లుగా అంటే యోగి భవ అనే ఒక కార్యక్రమంలో మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని శాస్త్రీయ దృక్కోణంతో సైంటిఫిక్ టెంపర్మెంట్తో చక్కగా మనం వివరించుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా మనం ఫోకస్ చేసినటువంటి టాపిక్ 7 బాడీస్, 7 శరీరాలు. ఈ 7 శరీరాల గురించి మనం ఎంతో క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చేసినటువంటి ఈ వీడియోలలో జస్ట్ మీకు 7 శరీరాలు, వాటికి సంబంధించిన పేర్లు మీకు తెలియజేయడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న కొన్ని డైనమిక్స్, 1వ శరీరం గురించి కొంచెం చెప్పాం, 2వ శరీరం గురించి కొద్దిగా, 3వ శరీరం గురించి మాట్లాడుకున్నాం. అండ్ ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో ఈ వీడియోస్ చేసిన తర్వాత నాకు కొంతమంది కలిశారు. అంటే ఈ వీడియోలను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఏమన్నారంటే, నెక్స్ట్ వీడియో 4th బాడీ గురించి ఎప్పుడు, 5th బాడీ గురించి ఎప్పుడు అని అడుగుతున్నారు. దయచేసి మీ అందరికీ నేను ఒకటి క్లియర్ చేయాల్సుకున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. హయ్యర్ బాడీస్కి వెళ్ళే ముందు మనము ఈ 3 శరీరాల్లో చాలా డైనమిక్స్ ఉంది నేను నేర్చుకోవాల్సింది. ఈ 3 శరీరాలు ఎలా తయారవుతాయి, వాటి నిర్మాణం ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిని పూర్తిగా మన అధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి, వాటిని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, దాని వెనకాల ఉన్న ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ బాడీస్కి వెళ్తాం. అంతే తప్ప 7 శరీరాలు ఉన్నాయి కదా, ఈరోజు ఒక శరీరం, 2వ శరీరం ఇంకో వీడియోలో, 3వ శరీరం ఇంకో వీడియోలో, 4వ శరీరం ఒక వీడియోలో, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి తొందరగా. అండ్ ఫస్ట్ పాయింట్, మీరు వింటున్నారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుందో అది ఆ ఆర్డర్లో వచ్చి వింటేనే మీకు అర్థమవుతుంది. సో మన టాపిక్లోకి వెళ్దాం. సో గత కొన్ని వీడియోలుగా మనం 7 బాడీస్ గురించి తెలుసుకున్నాం. 7 బాడీస్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఇవాళ నేను కొద్దిగా రీక్యాప్ చేసుకుంటూ కొత్త కంటెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం మనం. సో ఫస్ట్ పాయింట్ మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, 7 ప్లేన్స్. 7 ప్లేన్స్ మనకు తెలుసు. పత్రిజీ గారు ఎప్పుడు 7 లోకాల గురించి చెప్తూ ఉంటారు. మన హిందూ మతంలో కావచ్చు, థియోసఫికల్ సొసైటీస్లో కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళండి, అందుట్లో ఏముంటుంది, 7 లోకాలు అని. వీటిని ఉన్నత లోకాలు అంటాం. అలాగే నిమ్న లోకాలు కూడా ఉంటాయి. 7 లోకాలు అంటే 7 + 7 లోకాలు, మొత్తం 14 లోకాలు యాక్చువల్గా. భువర్, సువర్, మహా, జన, తపో, సత్యలోకాలు. పత్రిసారి ఎప్పుడు చెప్పిస్తూ ఉంటాడు మనతోన. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకం. ఇవి 7 లోకాలు. 7 లోకాలు అంటే ఇప్పుడు మనందరికి కనిపిస్తూ ఉన్న ప్రపంచం, మనం అందరం చూస్తున్న ప్రపంచం భౌతిక ప్రపంచం. అంటే ఏంటి, ఈ భూలోకం. భూలోకం అంటే మనం అందరం ఏమనుకుంటాం, ఈ భూమి కాడికే భూలోకం అనుకుంటాం. కాదు, భూలోకము అంటే భౌతిక లోకము అని అర్థం. భౌతిక ప్రపంచము. కంటికి కనిపించే ఈ భౌతిక శరీరంతో మనము ప్రయాణం చేయగలిగే ప్రతి ప్లేస్ కూడా భౌతిక ప్రపంచంలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూమి నుంచి మనం మార్స్ అనే గ్రహం మీదకి వెళ్ళినాం, అది భూలోకం కిందకే వస్తుంది. చంద్రుడు, సూర్యుడు, ఇంకో నక్షత్రం చుట్టుముట్టు తిరిగే గోళాలు, ఇట్లా ఎన్నో భౌతికంతో కూడుకున్నటువంటి పెద్ద విశ్వం ఉంటుంది, బ్రహ్మాండం ఉంటుంది. అది భౌతికమైనటువంటి ప్రపంచము. ఈ మొత్తాన్ని కలిపి భౌతిక లోకము, ఫిజికల్ ప్లేన్ అంటాం ఇంగ్లీష్లో. దీని గురించి నెక్స్ట్ ఇంగ్లీష్ పదాల్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ తెలుగు లోకాలు, తెలుగులో మనం తెలుసుకుందాం పేర్లు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకం. ఇలా చూడండి, ఈ పైనుంచి ఇక్కడ మన ఇమేజ్లో పైన ఈ బ్రహ్మలోకము, సత్యలోకము అని కూడా ఉంటుంది. దీన్నే సత్యలోకాన్ని బ్రహ్మలోకము అంటే. బ్రహ్మ అంటే ఎవరు అంటే మనం అనుకునే ఈ 4 తలలు కలిగి ఉన్నటువంటి ఆ బ్రహ్మ కాదు, క్రియేటర్. ఈ సృష్టిని సృష్టించి ఆడుకుంటూ, వాటిని నియంత్రిస్తూ, లయం చేస్తూ, అవసరం ఉన్నప్పుడు కొత్త కొత్త లోకాలను సృష్టిస్తూ ఉండే లోకం పేరు సత్యలోకము. మనమందరము సత్యలోకవాసులము అని చెప్పి పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకాల నుంచి ఈ భూలోకం వైపుకు దిగొచ్చి విశ్వకళ్యాణం చేయడానికి వచ్చినటువంటి మనం పిరమిడ్ మాస్టర్లు అని చెప్పాం.
అంటే యాక్చువల్గా ఈ పైలోకాల నుంచి మనం దిగి వస్తాం, కానీ ఈ కింది లోకాల పరిజ్ఞానం మనకు తెలియదు. ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు మనం ప్యూర్గా ఉంటాం, కానీ ఇక్కడ కిందికి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుంటూ మనం ఎదుగుతూ ముందుకు పోతాం. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ నుంచి పైనకి మొత్తం ఉన్నత లోకాలు 7 లోకాలు, భూలోకము, భువర్లోకము. ఈ భువర్లోకాన్నే ఆస్ట్రల్ వరల్డ్, ఈ సువర్లోకాన్నే మెంటల్ వరల్డ్. నెక్స్ట్ ఇది ఇంట్యూషనల్ వరల్డ్. ఇక్కడ చూడండి, ఇదే పేర్లు వీటిని. ఇక్కడ పైన డివైన్ ప్లేన్ అంటే సత్యలోకము. థియోసాఫికల్ సొసైటీ ప్రకారము ఈ లోకాల పేర్లు మళ్ళీ ఫిజికల్ ప్లేన్, ఎమోషనల్ లేదా ఆస్ట్రల్ ప్లేన్, సూక్ష్మ లోకాల సంబంధించినటువంటి ఈ యొక్క తలము, అంటే ఇది ఒక లోకం. మూడవది మెంటల్ ప్లేన్, మనోమయ ప్రపంచం, మనోమయ ప్రపంచము ఇది. తర్వాత ఇంట్యూషనల్ ప్లేన్, సహజ అవబోధన, అంటే ఆత్మ జన్మ తీసుకునే ఆత్మ ప్రారంభమయ్యే తలము అంటారు దీన్ని, ఆత్మిక్ ప్లేన్. నెక్స్ట్ లెవెల్, ఆత్మ స్టార్ట్ అయిన తర్వాత, ఆత్మ యొక్క ఎరుక మనకు కలిగిన తర్వాత, నేను ఆత్మను అని తెలుసుకున్నంత ఎరుక వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్లోకి మనం వెళ్తూ ఉంటాం. అలా అలా పైనకి డివైన్ ప్లేన్. ఈ డివైన్ ప్లేన్నే మనము మన భాషలో పత్రికారు చెప్పినట్లుగా సత్యలోకము లేదా బ్రహ్మలోకము, కో క్రియేటర్స్ అందరూ ఉండగలిగే స్థితి. ఇక్కడికి మనం ఎరుకతో చేరుకోవాలి. అక్కడి నుంచి మనము పుట్టినాం, అక్కడి నుంచి వచ్చినాం కరెక్టే, కానీ ఏమీ తెలియని ఓన్లీ శక్తి ఉంది, జ్ఞానం లేదు. అలాంటి ఈ 7 లోకాల గుండా మళ్ళీ ప్రయాణిస్తూ ఒక్కొక్క అనుభవాన్ని, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైన పాఠాలు ఉంటాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మొత్తం స్పిరిచువాలిటీ అంతా దీంతో నిండి ఉంది. ఇప్పుడు హోలిస్టికల్గా స్పిరిచువల్ సైన్స్ అంటే ఏదో రోగం తగ్గించుకోవడానికో, లేకపోతే నేను ఆరోగ్యంగా ఉండడానికో, డబ్బులు సంపాదించుకోవడానికో, థాట్ పవర్ పెంచుకోవడానికో, ఆస్ట్రల్ బాడీతో తిరగడానికనో, ఇంకేదో క్రిస్టల్స్ పట్టుకొని ఏదో పని చేయడానికనో కాదు. స్పిరిచువల్ సైన్స్ అంటే ఈ మొత్తం విశ్వం గురించినంత పూర్తి జ్ఞానం ఇందులో ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోస్ వింటున్నారో గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం కాదు ఈ సబ్జెక్టు. మొత్తం యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ క్రియేటర్. కంప్లీట్ హ్యూమన్ లైఫ్ యొక్క సోల్ ఎవల్యూషన్ని నేర్చుకోవడానికి మనకు వచ్చే జ్ఞానం. కాబట్టి బిట్ మనం నేర్చుకుందాం. రైట్, బాగుంది. ఇది భౌతిక ప్రపంచం. నేను చెప్పాను, ఇప్పుడు మన కంటికి కనిపించే ఈ 2 కళ్ళతో చూడగలిగే ఏదైనా సరే అది భౌతిక ప్రపంచంలోకి వస్తుంది. దానికోసము మరి ఈ ప్రపంచంలో మనం బతకాలంటే, ఈ ప్రపంచంలో మనం జీవించాలా, ఈ ప్రపంచంలో మనము అనుభవాలు పొందాలి అంటే మనకు ఒక వాహనం కావాలి. అదే భౌతిక శరీరము, ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ భౌతిక తలంలో పనిచేస్తుంది. దీని యొక్క లిమిటేషన్స్ ఏంటంటే ఇది 2వ ప్రపంచంలోకి వెళ్ళలేదు. 2వ ప్రపంచంలో వెళ్ళలేదు. నువ్వు తెలంగాణలో ఉన్నావు, ఆంధ్రప్రదేశ్కి పోతే నీకు లిమిటేషన్స్ ఉంటాయి. నీ స్టేట్ కాదు అది. నువ్వు పాకిస్తాన్కి వెళ్ళినావు అనుకో, అది నీ దేశం కాదు. నీకు కండిషన్స్ ఉంటాయి అక్కడ. మనం భారతదేశంలో పూర్తి స్వేచ్ఛతో ఏమైనా చేయొచ్చు కొన్ని నియమాలకు అనుగుణంగా. సో ఇక్కడ కూడా ఈ భౌతిక శరీరంలో మనం అనుభవాలు, ఈ భౌతిక శరీరం అనే వాహనాన్ని తీసుకొని భౌతిక లోకం, ఫిజికల్ ప్లేన్, ఈ భౌతిక ప్రపంచంలో మనం అన్ని రకరకాల పాఠాలు నేర్చుకుంటూ నెక్స్ట్ మెల్లమెల్లగా ఆస్ట్రల్ ప్రపంచంలో కూడా ఇక్కడే ఉంటూ అక్కడున్న పాఠాలు కూడా నేర్చుకుంటాం. మనం అందరం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అంటే ఈ రెండో లోకంలోకి వెళ్తాం. ఏది? ఎమోషనల్ ఆర్ ఆస్ట్రల్ ప్లేన్, సూక్ష్మలోకము, సూక్ష్మలోకాలు అంటాం. సరే, ఇక్కడ 7 లోకాలు ఉన్నాయి కదా, మరి జీసస్ క్రైస్ట్ చెప్తాడు కదా, నా తండ్రి సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని. ఇదేంది మరి ఇక్కడ 7 ఉన్నాయండి అనుకుంటా. నో, ఫిజికల్ ప్రపంచంలో మనం చెప్పాం కదా, ఇప్పుడు భూమి అనేది ఒక ప్రపంచం. దీంట్లో మళ్ళీ 9 లెవెల్స్ ఉంటాయి, 9 లెవెల్స్. కొన్ని కోటాను కోట్ల లోకాలు కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. ఇది ఒక టైప్ ఫిజికల్ భౌతిక ప్రపంచం. ఈ పదార్థంతో తయారైనటువంటి ప్రపంచము భౌతిక ప్రపంచం. దాంట్లో మళ్ళీ కోటాను కోట్ల ప్రపంచాలు ఉంటాయి. అట్లా సూక్ష్మలోకాలు కొన్ని కోటాను కోట్లు ఉంటాయి. సూక్ష్మలోకాలు అనేది ఒక కేటగిరీ, ఒకనొక రకమైనది. ఆ రకంలో ఎన్నో కోటాను కోట్ల లోకాలు ఉంటాయి. అట్లా మూడో ప్రపంచం మెంటల్ ప్రపంచం. మైండ్ అంటే మనసుతో కూడుకున్నటువంటి శరీరంతో ఈ యొక్క లోకంలో మనం తిరగాలన్నా, ఈ రకంలో అనుభవాలు పొందాలన్నా, ఈ స్థాయిలో ఎదగాలన్నా మనకు 3వ శరీరం అవసరం.
ఒక్కొక్క వస్తువును మనం తయారు చేయడానికి ఒక వస్తువును మనం ఒక రకమైన పరికరాన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వంట చేసేటప్పుడు స్పూన్లను వాడతాం. ఎలక్ట్రికల్గా వర్క్ను బోర్డు ఫిట్ చేసేటప్పుడు స్క్రూ డ్రైవర్ను వాడతాం. పెన్నుతోన రాయడానికి, ప్రింట్ తీయడానికి ప్రింటర్, టైప్ చేయడానికి టైప్ రైటర్. ఏదైనా వస్తువు ఉందంటే దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఆ పని చేయడానికి ప్రత్యేకమైన పరికరం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనము ఒకరము కాదు, మనం ఈ కనిపించే శరీరం కాదు. ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఆత్మ పదార్థం. ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు చావము, ఎప్పటికీ ఉంటుంది, అనంత కాలాల పాటు ఉంటుంది. కాకపోతే మధ్యలో అనుభవాలు పొందడానికి 7 రకాల వాహనాలను తీసుకొని ఒక్కొక్క లోకంలో మనం ప్రయాణిస్తూ పాఠాలు నేర్చుకుంటాం. ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము శరీరము కాదు, ఈ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మను, రెండవ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ, మూడవ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ, నాలుగవ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ. ఇలా మనకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? 7 శరీరాలు, 7 వాహనాలు. ఒకదాన్ని మించి ఒకటి మహాశక్తివంతమైంది. మనం అనుకుంటుంటాం ఈ శరీరాన్ని చూసుకొని నేను బాగలేను, నేను స్త్రీని, నేను చిన్నగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను దురదృష్టవంతుల్లో పుట్టాను, నాది ఈ కులము, నాది ఈ దేశము. ఇది పరిమితమైనటువంటి ఆలోచన విధానం. ఒకసారి ఈ యొక్క విశ్వరూపం మీరు అర్థం చేసుకుంటే మీరు ఎవరు అంటే ఆత్మ. మరి ఆత్మకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఒక్కొక్క లోకంలో తిరగడానికి ఒక్కొక్క వాహనం ఉంది. అమెరికాకు వెళ్ళాలంటే మనం ఫ్లైట్ ఎక్కిపోతాం, బస్సు మీద పోలేం, బండి మీద పోలేం, సైకిల్ మీద పోలేం. అట్లా ఒక్కొక్క లోకంలో తిరగడానికి ఒక్కొక్క వాహనము. ఉదాహరణకి ఇంట్యూషనల్ ప్లేన్ అనే ఒక లోకంలో మనం అక్కడున్న జ్ఞానాన్ని, అక్కడున్న అనుభవాన్ని పొందాలంటే యూ నీడ్ టు యాక్టివేట్ యువర్ ఇంట్యూషనల్ బాడీ. మీరు ఆ బాడీని ఉపయోగించుకుంటేనే అక్కడున్న జ్ఞానం అర్థమవుతుంది. మనమేమో ఎంతసేపు ఏం చేస్తుంటాం? ఈ ఫిజికల్ బాడీ గురించే మాట్లాడుతుంటాం. ఈ ఫిజికల్కి సంబంధించిన లోకాల్లో డబ్బు సంపాదించుకోవడం అని, వాడు తిట్టిండని, ఇటు తిట్టిండని అంటుంటాం. గురువులందరి దృష్టి ఇంత ఫైనల్గా ఉంది, ఇక్కడి నుంచి ఉంది. వాళ్ళందరికీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకే నువ్వు దివ్యుడిగా చూస్తుంటారు నిన్ను. మనమేమో నేను ఇంతే ఈ ఫిజికల్ బాడీలోనే ఉన్నాను అని. ఈ బాడీ, ఈ డివైన్ ప్లేన్ ఉంది కదా, ఈ బాడీ మొత్తం విశ్వం అంతా నిండి ఉంటుంది. ఒక బాడీ, ఫిజికల్ బాడీ మనకు కనిపించే గింత చిన్న బాడీ. దీనికన్నా పెద్దది ఆస్ట్రల్ బాడీ, దీనికన్నా ఇంకా పెద్దది మెంటల్ బాడీ. ఒక్కొక్క లోకంలో అనుభవాలు పొందడానికి నిర్ణయించబడింది. సో మనం ఎంతగా ఎదగాలంటే అన్ని శరీరాలను వాడుకున్న వ్యక్తులు అన్ని కోణాల్లో ఎదిగినట్లు లెక్క. అన్ని శరీరాల్లోకి మనం ఉపయోగించుకొని ఈ భూమి మీదనే ఒక సృష్టికర్తగా తయారవ్వడానికి, కో క్రియేటర్గా, బ్రహ్మర్షిగా, ఒక మహర్షిగా తయారయ్యి ఇక్కడనే పైలోకాల్లో ఒక సృష్టికర్త ఎలా సృష్టిస్తున్నాడో మనం కూడా ఆ విద్యను మొత్తం నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి మనం వచ్చినటువంటి ఆత్మ పదార్థాలము. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ బిగ్ వే. ఎప్పుడైతే మనము పైనుంచి చూస్తామో కంప్లీట్గా మనకు పిక్చర్ అర్థమవుతుంది. మనం ఈ చిన్న శరీరం నేను అన్న భావన నుంచి చూడడం వల్ల నాకు కష్టాలున్నాయి, నా శక్తి ఇంతే, నా వల్ల ఏమీ కాదు, నేను అనుకుంటే ఏమవుతుంది అనుకుంటాం. కానీ పత్రిక సార్ డైరెక్ట్ వచ్చి ఏం చెప్తాడు? యు ఆర్ ద గాడ్ అండ్ యు ఆర్ ద క్రియేటర్. నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు, నువ్వు ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నావు అంటారు. ఎలా వ్యాపించి ఉన్నాము అంటే ఇది చూడండి, డివైన్ ప్లేన్, డివైన్ బాడీ. డివైన్ ప్లేన్ అంటే సత్యలోకము, తలము. ప్లేన్ అంటే తలము, దాన్ని తెలుగులో చెప్పాలంటే లోకము అని చెప్తాం. నీకు 7వ శరీరం కనుక తయారైతే నువ్వు ఈ విశ్వం అంతా విస్తరించి ఉండగలవు. ఈ విశ్వంలో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. ఈ విశ్వంలో ఎక్కడ ఏ మూమెంట్లో ఎక్కడ ఏం ఇన్ఫర్మేషన్ జరిగినా, ఏ యాక్టివిటీ జరిగినా నీకు అందుబాటులోకి వస్తుంది. ఫిజికల్ ప్రపంచంలో ఉన్న మనము ఈ 3వ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలంటే 3వ శరీరము మనకి యాక్టివేట్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాము, సూక్ష్మలోకాలు 2వ శరీరం, 2వ లోకము, 2వ శరీరాలు. 2వ శరీరము మనకు ఉంది,
కానీ మనం రెండవ శరీరం పట్ల ఎరకతో లేము. రెండో శరీరాన్ని ఎట్లా వాడుకోవాలనో మనకు తెలీదు. కాబట్టి ఆ రెండవ శరీర లోకంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. కానీ యోగులు ఉంటారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, మీ ముందరనే కళ్ళు మూసుకొని ఆ రెండో శరీరం ద్వారా మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే కనుక ఆ రెండవ లోకంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి, అమ్మ నీ కొడుకు చక్కగా ఆనందంగా అక్కడ విద్య నేర్చుకుంటున్నాడు, నువ్వు చనిపోయిండు, ఎక్కడో పోయిండు, వాడికి ఏమో అయింది అనుకుంటున్నావు, ఏమీ జరగలేదు, రెండో శరీరం లోపల వాడు రెండో లోకంలో ఉన్నాడు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ముందు ట్రైనప్ అవుతున్నాడు, హీ ఈజ్ వెరీ హ్యాపీ, హీ ఈజ్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ డివైన్ ప్రొటెక్షన్. ఎలా తెలుసు తనకి, యోగికి తనకి రెండో శరీరాన్ని ఎట్లా వాడుకోవాలనో, దాంతో ఎరకతో ఎలా ఉండాలనో, దాని యొక్క నిర్మాణము, దాని యొక్క రూపురేఖలు, దాని యొక్క డైనమిక్స్ అంతా తెలుసు తనకి. ఆ రెండో వాహనాన్ని నడపడం నేర్చుకున్నాడు, ఆయన సాధన చేసిండు, ఊరికే రాదు. మూడో శరీరం మెంటల్ బాడీ. మూడో శరీరాన్ని ఈ మూడో శరీరాన్ని ఏమంటామంటే సృష్టించడానికి పనికొచ్చే టూల్ అంటాం. భౌతిక జీవితంలో ఏమి జరగాలన్నా ఈ ఆత్మ ఈ మూడో శరీరాన్ని, ఈ మూడు కింద ఉన్నటువంటి ఈ మూడు శరీరాలను ఉపయోగించుకుంటుంది. మెంటల్ బాడీని, ఎమోషనల్ బాడీని, ఫిజికల్ బాడీని. మైండ్ లెవెల్లో అంటే మూడో శరీరంలో మనకు అర్థం సరిగ్గా కాకపోతే, ఆ మూడో శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోకపోతే మన జీవితంలో జరుగుతున్న సంఘటనలను అదుపు చేయలేం. అది ఇష్టం వచ్చినట్లుగా క్రియేట్ చేస్తుంది, దాంట్లో మనకు ఎరుక లేదు. ఇదంతా మనం ముందు ముందు నేర్చుకుంటాం. సో ఫైనల్గా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను మనకు ఈ విశ్వం అంతా తిరిగి అణువులోకి వెళ్ళగలగడానికి 7 శరీరాలు ఉన్నాయి. ఆ 7 శరీరాల పట్ల ఎరుక, ఆ 7 శరీరాల పట్ల జ్ఞానము మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. 7 లోకాల్లో తిరుగుతూ ఈ విశ్వం అంతా నేనే అన్న భావన మనకు ఎప్పుడొస్తుంది అంటే, ఈ విజ్ఞానం మనకు అర్థమైన రోజు. మీరు ఈ చిన్న శరీరంలో పుట్టి అలా కొన్ని రోజుల పాటు బతికి అలా చచ్చిపోవడానికి వచ్చిన వ్యక్తులు కానే గారు. ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఆల్ సోల్స్, వీఆర్ ఆల్ క్రియేటర్స్, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, వీఆర్ ద గాడ్స్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంత సంపదలు ఉన్నాయి మనకు, మనం ఇక్కడే ఇరుక్కున్నాం. ఫిజికల్ బాడీలో, భౌతిక శరీరంలో, భౌతిక ప్రపంచంలో బంధనాల్లో ఇరుక్కొని నేను చేతగాని వాళ్ళని ఒక తప్పుడు భావనల్లో మనం బతుకుతున్నాం. అందుకే పత్రిసారు డైరెక్ట్ వచ్చిన ఎంబడే మై డియర్ గాడ్స్ అంటాడు ఆయన. సో ఎప్పుడైతే మనకు ఈ వెనకాల ఉన్నంత ఈ డైనమిక్స్, ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య, స్పిరిచువల్ సైన్స్, ఇది అసలైన సైన్స్. ఇది తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడు బాధపడడు. ఈ శరీరం ఒకటే కాదు, నాకు ఎన్నో శక్తులు ఉన్నాయి, మహాసంపదలు ఉన్నాయి, ఒక నిధి ఉంది, ఇవన్నీ నావే, ఇవన్నిటిని యాక్టివేట్ చేసుకోవడానికి, నేను అద్భుతంగా జీవించడానికి వచ్చాను అన్న ఎరుక మీకు పోను ఈ అంత జ్ఞానం అర్థమయ్యే కొద్ది కల్లా, మీ లోపల జీర్ణింపబడే కొద్ది కల్లా మీ అవగాహన పెరుగుతుంది. మీరు ఒక్కొక్క మెట్టు నుంచి పైనకి ఎక్కుతూ వస్తారు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్, ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ప్లేన్స్. ఒక్కొక్క లోకము ఒక్కొక్క శక్తి స్థాయి దగ్గర ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు భూలోకము అంటే కింద ఉంటుంది, మనం పైలోకాలకు వెళ్తాము అని అంటాం. పైలోకాలంటే ఈ కింద పైన ఇంకో పైన ఇంకో పైన అనుకుంటాం. దిస్ ఈజ్ రాంగ్ కాన్సెప్ట్, మనకి ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. పైన అంటే పై శక్తి స్థాయి, అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క శక్తి స్థాయి కన్నా ఉన్నతమైన శక్తి స్థాయిలో ఉంటుంది అని అర్థం. అంటే ఈ రెండో లోకము ఎక్కడో పైన ఎక్కడో లేదు, పైన కింద అనే కాన్సెప్ట్లు లేవు ఇక్కడ. మనకు అది ఒక భ్రమ, మన చుట్టూనే ఉంటుంది. నేనున్న చోటే, మీరున్న కూర్చున్న చోటే ఇంకొక లోకం ఉంది. ఇంకొకటి అనే కన్నా కొన్ని కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఇది ఒక టీవీ అనుకోండి, టీవీలో జెమిని ఛానల్ వస్తుంది. ఇదే టీవీని ఛానల్ మారిస్తే ఈ టీవీ కూడా వస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ. అంటే అక్కడ ఏం మార్చినాము, శక్తి స్థాయిని మార్చినాం. అక్కడే ఉంటుంది శక్తి స్థాయి. ఎప్పుడైతే మారిందో ఈ టీవీ ముందుకు వస్తుంది. కొంచెం శక్తి స్థాయి మారితే టీవీ 9 వస్తుంది. కొంచెం శక్తి స్థాయి మారిస్తే ఇంకో టీవీ 10 వస్తుంది. అంటే అక్కడ కంటిన్యూస్గా అన్నీ ఉన్నాయి ఒకటేసారి. దీని తర్వాత అది కాదు, అది ఇప్పటికీ ఉన్నాయి. ఈ 7 రకాల లోకాలు ఎప్పుడు అన్నీ మన చుట్టుముట్టే ఉన్నాయి. కానీ మనం ఏ శక్తి స్థాయిలో ఉన్నాము అనే దాన్ని బట్టి ఆ లోకంలోకి మనం వెళ్ళగలం. ట్రైన్డ్ అయినటువంటి వ్యక్తి శక్తులను, తన యొక్క శరీరం యొక్క శక్తి యొక్క ప్రకంపన వేగాన్ని, అంటే ఈ మన శరీరాన్ని యొక్క కంపన వేగాన్ని పెంచుకున్నప్పుడు సూక్ష్మ లోకంలోకి ట్యూన్ అవ్వచ్చు.
అంటే ఒక యోగి ఈ ఫిజికల్ బాడీలోనే ఇక్కడే ఉంటూ మీ ముందలే కూర్చొని ఉంటూ కళ్ళు మూసుకొని తన శక్తిని మార్చుకొని చూడండి రెండో లెవెల్కి వస్తాడు, E1 ఎథరిక్ ప్లేన్కి వస్తాడు. అంటే మీ శరీరం కనబడదు ఆయనకు, మీ ఫిజికల్ బాడీ కనిపిస్తూ ఉంటుంది కదా, దాని నుంచి ఇంకా లోపలికి చూస్తాడు. అక్కడ నాడీ మండల శరీరం కనిపిస్తుంది. నాడీ మండలం ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, E0 అంటే గ్రౌండ్ స్టేట్, శక్తి యొక్క దిగువ స్థాయి, అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి లోకము. దీనికన్నా కొంచెం E1 అంటే ఎథరిక్ ప్లేన్, మనం ఎథరిక్ శరీరం అంటాం కదా, ఎథరిక్ బాడీ అంటాం కదా, దాన్నే నాడీ మండల శరీరం అని అంటాం. మనకు తెలుసు మన చక్రాలన్నీ ఈ బాడీలో ఉంటాయని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. 2,72,000 నాడులు ఉండే శరీరం ఏది అంటే ఈ ఎథరిక్ ప్లేన్. ఇది దీనికన్నా అంటే భౌతిక శరీరం కన్నా ఎక్కువ శక్తి స్థాయిలో ఉంటుంది. చూడండి, అందుకే E1 పెట్టాం. ఈ కింద నుంచి పైన పోయే కొద్ది కల్లా ఎక్కువ శక్తులు ఉన్నటువంటి తలాలు, లోకాలు. మీరు ఇక్కడున్న వ్యక్తి ఈ లోకంలోకి రావాలి, దీంట్లో ఉన్న జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీ శక్తి స్థాయి పెరగాలి. మీరు కిందనే ఉంటారు, శక్తి స్థాయి పెరగదు, కానీ నాకు ఎథరిక్ బాడీ కనిపించాలి, నా నాడీ మండలంలో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో నాకు అర్థం కావాలి అంటారు. కాదది ఎవరికి అర్థమవుతుంది? మీ ఎథరిక్ బాడీని ఎవరు క్లియర్గా చూడగలుగుతారు అంటే ఈ ఎథరిక్ బాడీ యొక్క శక్తికి ట్యూన్ అవ్వగలిగిన వాళ్ళు, ట్రైన్డ్ అయిన వాళ్ళు, యోగులు, ఋషులు. వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి స్థాయిలను ఎప్పటికంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చగలుగుతారు. వాళ్ళు ఒకటో బాడీ నుంచి ఒకటో డైరెక్ట్గా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్యూషనల్ బాడీలోకి కనెక్ట్ అవుతారు. మీ ఇంట్యూషనల్ బాడీలో ఏముంది, అసలు యాక్టివేట్ అయిందా, తయారైందా లేదా, అసలు మీకు ఇంట్యూషనల్ బాడీ ఉందా లేదా చెప్పేస్తారు అప్పుడే సెకండ్లో. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తుల్ని మార్చుకోగలిగే విద్య వాళ్ళు సాధన చేశారు. మరి నార్మల్ వ్యక్తికి మిగతా ఎందుకు కనిపించట్లేవు ఇవన్నీ అంటే అవన్నీ వాడి యొక్క శక్తి స్థాయిని బట్టి ఉంటుంది. ఉదాహరణకి సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను వాడుతున్న ఈ టీవీ ఉంది, ఇది ఒక 2,50,000 రూపాయలు. ఇది టీవీ. ఇంకో టీవీ కూడా ఉంటుంది ఇటువంటిదే, అది 50,000కే వస్తుంది. ఇంత పెద్ద టీవీ, ఇంత పెద్దది కొనాలంటే మనకు 2,50,000 ఉంటేనే ఇది కొంటాం. నేను నా దగ్గర 50,000 ఉన్నాయి, నాకు ఇంత పెద్ద టీవీ కావాలంటే కుదరని పని. నేను ఇది కావాలంటే నాకు అంత అమౌంట్ పే చేయాల్సింది. నేను రెండో లోకంలోకి వెళ్ళాలన్నా, మూడో లోకంలోకి వెళ్ళాలంటే ఆ ప్లేన్కి ఎంత శక్తి ఉందో, ఆ లోకానికి ఏ శక్తి స్థాయిలో ఉందో ఆ శక్తి స్థాయికి నేను ఈక్వల్గా శక్తిని సంపాదించుకోవాలి. బాగా డబ్బులున్న వ్యక్తి ఎంత పెద్ద వస్తువునైనా నిమిషాల్లో కొనగలడు. ఎందుకంటే డబ్బు ఈజ్ ఈక్వల్ టు శక్తి. కోరికలు ఎవరికైనా ఉంటాయి, కానీ ఆ వస్తువు కొనాలంటే ఆ వస్తువు తగ్గ డబ్బు చెల్లించాలి. ఇక్కడ మనకు అన్ని లోకాలకు పోవాలని, నాకు థర్డ్ ఐ యాక్టివేట్ కావాలి, సూక్ష్మ శరీరంతో నేను అన్నీ తిరిగి రావాలి, మా తాతని కలిసి రావాలి, ఆ 4వ లోకంలో ఉన్నటువంటి ఇంట్యూషనల్ బాడీతో వెళ్ళి నేను అన్ని క్రిస్టల్ ప్రపంచాలను చూసి రావాలనుకుంటారు. కానీ ఈ ఫిజికల్ బాడీ ఎన్ని ఉంటుంది ముందలుకోలేదు. ఎందుకంటే 4వ ప్రపంచము హయ్యెస్ట్ ఉన్నత శక్తి స్థాయిలలో ఉంటుంది. దానికి నువ్వు కనెక్ట్ కావాలంటే నీకు అంత శక్తి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరాలు ఒక్కొక్క శరీరము ఒక శక్తి స్థాయి దగ్గర ఉంటుంది, ఒక్కొక్క లోకము ఆ శక్తి స్థాయిలో ఉంటుంది. నువ్వు ఏ శరీరంలోతో నుంచి ఆ లోకంలోకి వెళ్ళాలన్నా నీకు అంత శక్తి కావాలి. నీ దగ్గర కారు ఉంది కానీ పెట్రోల్ పోయాలి, దాని దగ్గర పెట్రోల్ పోయాలి. కంప్యూటర్ ఉంది, దాని విద్య రావాలి. ఇక్కడ లోకాలు ఉన్నాయి, కానీ మీ శరీరాలు ఉన్నాయా లేవో తెలీదు, తెలుసుకుంటాం ఇప్పుడు ఇది మనకు కనిపించే లోకాల ప్రపంచం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉంది, E1, E2, E3, E4 అని ఉంది. ఇక్కడ ఇదేంటంటే పదార్థంలో ఉన్న అత్యంత కంటికి కనిపించినటువంటి ఒక పరమాణువు యొక్క రూపం. ఈ శక్తి స్థాయిలు అనేది ఈ పైనున్న లోకాలనే కాదు, కంటికి కనిపించని పదార్థం లోపలున్న అణువుల లోపల కూడా శక్తి స్థాయిలు ఉంటాయి. ఇది చూడండి, ఇది మొత్తం కలిపి ఒక పరమాణువు, చిన్న పరమాణువు, ఒక చిన్న కంటికి మైక్రోస్కోపులు కూడా కనిపించినటువంటి పరమాణువు లోపల ఏముంటుందంటే సెంటర్లో న్యూక్లియస్ కేంద్రము ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టుముట్టు ఇట్లా సేమ్ సూర్యుని చుట్టుముట్టు వృత్తాకారంలో గ్రహాలు తిరుగుతున్నట్లుగా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఈ E1లో ఒక 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఈ E2లో 2-3 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఈ E3లో కూడా కొన్ని ఉంటాయి, E4లో కొన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి. మరి ఇప్పుడు ఏ ఎలక్ట్రాన్కు ఎంత శక్తి ఉందని తెలిస్తే
ఈ పక్కలున్న దానికి తక్కువ శక్తి స్థాయిలు. ఈ E1 అంటే తక్కువ శక్తి స్థాయి, E2 అంటే ఎక్కువ, ఇంకా ఎక్కువ, E3 ఇంకా ఎక్కువ శక్తి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం అంతా దేంతో తయారైంది? శక్తితో తయారైంది. సర్వం శక్తిమయం. అందుకే ఆది శక్తి అని చెప్తాం. త్రిమూర్తులను సైతం సృష్టించింది ఎవరు అంటే ఆదిశక్తి, జగన్మాత అంటారు. ఇక్కడ జగన్మాత అంటే అర్థం ఏంటంటే ఎనర్జీ. కాళికాదేవి అంటే శక్తి, దుర్గాదేవి అంటే శక్తి. మనకు రూపాలు అర్థం కావడానికి రూపాలు ఇచ్చిండ్రు. త్రిమూర్తులను సృష్టించింది ఆదిశక్తి అంటారు. అందరికన్నా గొప్పది ఎవరు అంటే శక్తి మాత అంటాం. మాత ఎందుకు అంటాం అంటే ప్రకృతి కాబట్టి స్త్రీతో పోల్చడం. ఫైనల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మన కంటికి కనిపిస్తున్న ప్రపంచం, కంటికి కనిపించని ప్రపంచం మొత్తం శక్తితోనే తయారైంది. అయితే ఆ శక్తుల్లో లెవెల్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాము లెవెల్స్? ఎందుకు అర్థం చేసుకోవాలంటే మనం ఏ లెవెల్లో ఉన్నామో మనకు అర్థమైతే పైనకి వెళ్ళాలన్నా కిందికి రావాలన్నా ఆ శక్తిలో మార్పులు చేసుకుంటూ పోతేనే నువ్వు సూక్ష్మలోకాల్లోకి వెళ్ళి సూక్ష్మ శరీరంతో అన్నీ తిరిగి రాగలవు. సో ఈ విధంగా ఫస్ట్ ఎథరిక్ ప్లేన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎమోషనల్ ప్లేన్. ఇది మన ఆస్ట్రల్ బాడీ అంటాం. ఎమోషనల్ ప్లేన్, ఎమోషనల్ బాడీ. తర్వాత లోయర్ మెంటల్ ప్లేన్. మైండ్లో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, మైండ్ మనం 2 రకాలుగా విభజించుకున్నాం. లోయర్ మెంటల్ ప్లేన్, హయ్యర్ మెంటల్ ప్లేన్. అందరం ఈ భూమి మీద చాలా మటుకు 99% అందరు పీపుల్ అందరూ కూడా ఎక్కడ జీవిస్తుంటారంటే ఈ లోయర్ మెంటల్ ప్లేన్లోనే పనిచేస్తుంటారు. మనకు మైండ్ ఉంటుంది కానీ లోయర్ మెంటల్లో మొత్తం నెగటివ్స్, డెస్ట్రక్టివ్ థింకింగ్ ఉంటుంది. మన ఆలోచనలన్నీ కూడా నేను తక్కువని, నా వల్ల కాదు, నేను ఈ జీవితం ఇంతే, నేను దురదృష్టము, ఇలాంటి ఆలోచనలను ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఈ శక్తి స్థాయిలో ఉంటారు. కానీ మనందరి లక్ష్యం ఏమిటి అంటే మనం ఈ E3 నుంచి E4కి వెళ్ళాలి, అంటే హయ్యర్ మెంటల్ ప్లేన్కి వెళ్ళాలి. సార్ నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నాయన నువ్వు లోయర్ మెంటల్ ప్లేన్లో ఉన్నావు, దిగువ స్థాయి మానసిక శరీరంలో, 3వ శరీరంలో ఉన్నావు, కానీ లోయర్ మెంటల్లో ఉన్నావు, లోయర్లో ఉన్నావు. ఎప్పుడైతే నీ శక్తిని పెంచుకుంటావో ధ్యానం ద్వారా, ప్రకృతిలో జీవించడం ద్వారా, సరైన ఫుడ్ ద్వారా, ఈ మైండ్కి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. ఈ విశ్వంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీకి నువ్వు మనసును శూన్యం ద్వారా కనెక్ట్ అయినప్పుడు, శూన్యం చేసుకొని కనెక్ట్ అయినప్పుడు నీ ఎనర్జీ రైజ్ అవుతుంది. అప్పుడు నీకు తెలియకుండానే ఈజీగా హయ్యర్ మెంటల్ ప్లేన్కి వెళ్తావు. అక్కడ ఏముంటుంది? అద్భుతమైన శక్తులు ఉంటాయి. అదేందో తెలుసుకుంటాం ఇప్పుడు మనం. నెక్స్ట్ ఇంట్యూషనల్ ప్లేన్. సార్ నాకు ఇంట్యూషన్ వచ్చింది కదా, నాకు మెసేజ్ వచ్చింది సార్, కానీ కొంతమంది అడుగుతారు, సార్ మరి నాకు ఇంట్యూషన్ నుంచి వచ్చిందా, నా మైండ్ నుంచి వచ్చిందా ఆ మెసేజు? చాలామంది అనుకుంటారు ప్రతిదీ నాకు ఇంట్యూషనల్ ప్లేన్ నుంచే వచ్చింది, నాకు ఇంట్యూషన్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది, నాకు బాబాజీ ఇది చెప్పిండు అంటారు. నువ్వు ఉన్నదేమో లోయర్ మెంటల్ ప్లేన్లో ఉంటావు. నీకు ఇంట్యూషన్ ఎట్లా వస్తుంది? నీకు వచ్చిన 99% చాలామంది చెప్తూ ఉంటారు నాకు ఈ మెసేజ్, మీ మెసేజ్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ లోయర్ మెంటల్ ప్లేన్ అంటే లోయర్ మైండ్ నుంచి వచ్చింది. మనం ఎప్పుడు జీవించేది అక్కడే కాబట్టి, ఎప్పుడో హయ్యెస్ట్ మెడిటేషన్లో, ఓ ధ్యానమాచక్రంలో, ఓ మహాగురువుల మధ్యలో కూర్చున్నప్పుడు ఒక క్షణమో 2 క్షణాల్లో ఈ ఇంట్యూషనల్ ప్లేన్కి కనెక్ట్ అవుతాం. అప్పుడు చిన్నటి ఫ్లాష్ వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ ఈ మైండ్కి వెళ్ళి వచ్చి కింద నీ బ్రెయిన్లో ప్రింట్ అయ్యేలోపు సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని కలుషితం చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరాల శక్తి స్థాయిలన్నీ మీకు అర్థమైనప్పుడు, మీరు ఎరుకతో ఒక్కొక్క మెట్టు మీరు ఎక్కగలిగినప్పుడు, అప్పుడు మీరు ఇంట్యూషన్ వచ్చిందని చెప్పచ్చు. అప్పటిదాకా నాకు వచ్చే మెసేజ్లు అన్నీ కూడా ఈ లోయర్ మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి, అంటే దిగువ స్థాయి మైండ్లో ఉన్నటువంటి సబ్కాన్షియస్, అంటే దీన్ని సబ్కాన్షియస్ మైండ్ కూడా అంటాం మనం. ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి గతానికి సంబంధించినటువంటి మెసేజ్లు మీ మనసు మిమ్మల్ని మాయ చేసి మీ మైండ్లో పెడుతుంది. మీరేమనుకుంటారు, నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇలా చేయమని అని. దట్ ఈజ్ నాట్ మెసేజ్ కమింగ్ ఫ్రమ్ ఇంట్యూషనల్, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లోయర్ మైండ్. మీ మైండ్ చేసే ప్లే, నాటకం. మీరు ధ్యానంలో కూర్చుంటారు, ఎవరో బుద్ధుడు కనిపిస్తాడు, మీరున్నది లోయర్ మెంటల్ ప్లేన్లో ఉంటారు. మీ మైండ్కి చిత్రాలను సృష్టించగల కెపాసిటీ ఉంటుంది. మీరేమనుకుంటుంటారు, అయ్యో నాకు ధ్యానంలో బుద్ధుడు కనిపించాడు, కానీ ధ్యానంలో నుంచి బయటకు వచ్చే వరకల్లా భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఎమోషన్ను కంట్రోల్ చేయలేం. బుద్ధుడు కనిపించే స్థాయి నీకు వచ్చిందంటే నీ మైండ్లో టెన్షన్ ఎందుకు ఉంటుంది?
బుద్ధుడి ఎనర్జీ ఆడుంటుంది, సత్యలోకంలో ఉంటాడు ఆయన. బుద్ధుడి ఎనర్జీ డివైన్ ప్లేన్లో ఉంటాడు ఆయన. ఆయన కను మాట్లాడాలంటే నువ్వు ఈ స్థాయి ఎనర్జీకి కనెక్ట్ అయి ఉండాలి, ఒక నిమిషం, ఒక సెకండో ఒకటి. అప్పుడు నీకు బుద్ధుడు కనిపిస్తాడు, ఓ శ్రీకృష్ణుడు కనిపిస్తాడు ఈ స్థాయిలో, డివైన్ ప్లేన్లో. అంటే నేనే అంత అన్న భావన వచ్చినప్పుడు మీకు బుద్ధుడు నిజంగా కనిపిస్తాడు. అది కూడా 1 సెకండ్ 2 సెకండ్లు కనిపిస్తాడు. నువ్వు నిజంగా విశ్వ కళ్యాణం గురించి ఆలోచించేటప్పుడు, నువ్వు విశ్వం అంతా ఆలోచించేటప్పుడు, మొత్తం అంతా కూడా ఏకం అనుకున్నప్పుడు, యూ విల్ రీచ్ దిస్ ప్లేన్. నాది అనుకున్నప్పుడు నువ్వు ఈడుంటావు. నా కుటుంబము నాది, నా పిల్లలు, నా ఇల్లు అనుకున్నప్పుడు నువ్వు ఫిజికల్ ప్రపంచంలో, ఎమోషనల్ ప్రపంచంలో ఇరుక్కొని ఉన్నావు. ఈ లోయర్ మెంటల్ కాడికే ఉంటాం మనం అందరం కూడా. వీటికి 4 లెవెల్సే మొత్తం, గుర్తుపెట్టుకోండి. స్పిరిచువాలిటీ, భద్రసారి మొన్న ఒక వీడియోలో చెప్తున్నాడు, స్పిరిచువాలిటీ అంటే నీ గురించిన థాట్లు వదిలేసి ఈ విశ్వం మొత్తం గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఇంట్యూషనల్ ఇక్కడికి వస్తావు, హయ్యర్ మెంటల్ ప్లేన్కి. ఉన్నతమైన మానసిక తలము అంటారు దీన్ని. అంటే మన ఆలోచనలను బట్టి మన ఎనర్జీ స్థాయిలు ఉంటాయి, మనం ఆ లోకాల్లో జీవించగలుగుతామని అర్థం. చెక్ చేసుకోవచ్చు మనం ఏ స్థాయిలో ఉంటాం అనేది. మనకు నిరంతరం ఎప్పుడు ఏం ఆలోచనలు వస్తున్నాయి చూడండి. పక్కవాడి గురించి జలసి ఎట్లా తీసుకోవాలి, వానికన్నా ఎక్కువ ఎట్లా కావాలి, వానికి టిట్ ఫర్ టాట్, వానికి కుక్క కాడుకు చెప్పదెబ్బ, వాని మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఇట్స్ ఆల్ లోయర్ మెంటల్ ప్లేన్ అండ్ ఎమోషనల్, లోయర్ ఎమోషనల్ ప్లేన్. దాన్నే దిగువ స్థాయి ఆస్ట్రల్ ప్లేన్ అంటాం. 2 ఆస్ట్రల్ ప్లేన్స్ ఉంటాయి. కొంతమంది సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసినప్పుడు కొన్ని విచిత్రమైన దయ్యాలు లాంటి వస్తువులు, నెగటివ్ ఎంటిటీస్ కనిపిస్తాయి. అదేం సార్ సూక్ష్మలోకాలంటే అన్నీ గొప్ప గొప్ప గురువులు కనిపిస్తారు కదా అన్నాడు. అక్కడ 2 ఉన్నాయి నాయన, 2 లెవెల్స్. ఉన్నతమైన హయ్యర్ లో ఆస్ట్రల్ ప్లేను, లోయర్ అంటే దిగువ స్థాయి. నువ్వు దేనికి కనెక్ట్ అవుతావు? ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఏంటి? ఎమోషనల్ ప్లేన్ అంటే ఉద్వేగాలకు సంబంధించిన శరీరం. నీ ఉద్వేగాల్లో జలసీ ఉంది భావం, నువ్వు బాగా జలసితో నల్లాడుతున్నావు, నీకు సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది, నువ్వు ఏడుకోతావు, లోయర్ ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్తావు. నీకు దయాలు కనిపిస్తాయి, నీకు కళలు వస్తాయి. ఏం కళలు వస్తాయి అంటే పీడకలలు వస్తాయి. ఆ పీడకలన్నీ నువ్వు అనుకుంటావు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటావు. నువ్వు నీ యొక్క నెగటివ్ థాట్స్ వల్ల, నెగటివ్ భావాల వల్ల, జలసీ వల్ల, ఈగో వల్ల, ఇంకొకరి మీద ప్రతీకారం వల్ల, కోపం వల్ల, లోభం వల్ల, అంతా నేనే లాక్కోవాలనే భావనల వల్ల నువ్వు ఎప్పుడే ప్రయాణించినా కూడా డ్రీమ్లో కానీ పడుకున్నప్పుడు కానీ లోయర్ అంటే దిగువ స్థాయి సూక్ష్మ ప్రపంచాలకు పోతావు. గురువులు ఉన్నటువంటి హయ్యర్ ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్ళవు. నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఉన్నతమైన ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్ళవు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమోషనల్ ప్లేన్ లేదా ఆస్ట్రల్ ప్లేను, సూక్ష్మ లోకం 2 స్థాయిలు. ఒకటేమో దిగువ స్థాయి, ఒకటి హయ్యెస్ట్ స్థాయిలో మొత్తం పాఠాలన్నీ నేర్చుకోవచ్చు మనము. ఈ భూమి మీద చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా సూక్ష్మలోకాల్లోకి వెళ్తాడు. సార్ సూక్ష్మలోకాల్లో నరకం లేదంటున్నారు కదా, మరి ఇవన్నీ ఏడా ఉండయి, ఈ స్వర్గము నరకము ఇవన్నీ అంటారు కదా. అంటే ఈ దిగువ స్థాయి ఆస్ట్రల్ ప్లేన్ ఉందా, దాన్నే నరకం అంటాం మనం. అక్కడ వెళ్ళి మళ్ళీ ఇదే ఏడుపుగొట్టుతోనే ఉండాలి, నేర్చుకోవు. అదే ఇక్కడ ఈ భూమి మీద సేవ చేసి కొంచెం ఎరకం సంపాదించుకొని, కొంత ఆత్మజ్ఞానం సంపాదించుకొని గురువులతో సేవం చేసిన వ్యక్తులు హయ్యర్ ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్తారు. అక్కడ గురువులు ఉంటారు, విద్యాలయాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి సంగీతం నేర్చుకోవచ్చు, పెయింటింగ్ నేర్చుకోవచ్చు. అక్కడ నేర్చుకున్న పిల్లలే పుట్టుకతోనే చిన్నగా ఉన్నప్పుడే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తుంటారు. ఎందుకు అంటే గత జన్మల సంస్కారము. ఇంకా చెప్పాలంటే వాడు చనిపోయిన దానికి ఇంకో జన్మ తీసుకునే మధ్యలో ఉన్నతమైనటువంటి సూక్ష్మలోకాల్లో ఉన్న అకాడమీస్లో, విద్యాలయాల్లో, కాలేజీలలో సంగీతం నేర్చుకున్నాడు, పెయింటింగ్ నేర్చుకున్నాడు, సైన్స్ నేర్చుకున్నాడు. ఆ దాన్ని పుట్టుకతోనే గింతుంటాడు వాడు పుట్టాడు. ఆడప్పుడే ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందిరా వీనికి ఇంత నాలెడ్జు, ఎప్పుడు నేర్చుకోలేదు కదా అంటాం. వాడు మనలాగా లో స్థాయిలో సూక్ష్మలోకాల్లో జీవించలేదు. చచ్చిపోయిన తర్వాత వాడు పైన వచ్చాడు. ఆడున్నన్ని రోజులు విద్య నేర్చుకొని వచ్చాడు, ట్రైన్ అయ్యి వచ్చాడు. గింతుంటాడు, ముందర తబలా పెడితే టకటకా వాయిస్తాడు, ఫ్లూట్ పెడితే వాయిస్తాడు. సైన్సు మనకన్నా అద్భుతంగా నేర్చుకుంటాడు. ఇంతే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి అదృష్ట ప్రకారం రాదు. వాడు నెక్స్ట్ ఇంతకుముందు ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటారు.
సో ఈ విధంగా ఒక్కొక్క తలానికి ఒక్కొక్క శక్తి స్థాయిలు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా మనం తెలుసుకుంటాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు పరిచయం చేస్తున్నా. తర్వాత ఇంట్యూషనల్ ప్లేన్. ఈ ఇంట్యూషనల్ ప్లేన్ నుంచి మనం నిర్ణయాలు తీసుకోవాలని చెప్తారు ఎప్పుడు. కానీ మీరు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా మీ శరీరాన్ని మర్చిపోతారు, ఒక్కొక్కసారి ఆలోచనలు మాయమైపోతాయి, కంప్లీట్గా మీరు ఎక్కడున్నారో తెలియదు, ఒక చిన్న ఫ్లాష్ లాగా వస్తుంది. అది డీపర్ మెడిటేషన్లో ఒక సెకండ్ పార్ట్ వస్తుంది అంతే. ఇంట్యూషన్ అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఎవరో వచ్చి వాయిస్ చెవులో చెప్తారు అనుకుంటారు. నో, అది ఎవరికో ఒకరికి అట్లా కనిపిస్తుంది. ఒక ఇమేజ్ కనిపించవచ్చు, ఒక ఐడియా రావచ్చు, ఒక థాట్ రావచ్చు, ఒక గ్లిమ్స్ రావచ్చు, ఏ రూపంలోనైనా మీకు ఇంట్యూషన్ అందొచ్చు. కానీ ఈ ఇంట్యూషన్ మీకు రావాలంటే మీ మనసు బాగా శాంతంగా ఉండాలి. ఇదిగో ఇన్ని గజిబిజులన్నీ ఉండకూడదు, ఇవన్నీ మాయమైపోతాయి. ధ్యానంలో ఫిజికల్ బాడీని మర్చిపోతాము, ఎమోషనల్ ఉద్వేగాలన్నీ శాంతిస్తాయి, సబ్కాన్షియస్ మైండ్ గమ్మున ఉంటుంది, హయ్యర్ మైండ్లో ఉన్న థాట్స్ కూడా గమ్మున ఉంటాయి. అప్పుడు వీ కనెక్ట్ టు ద ఇంట్యూషనల్ ప్లేన్, అంటే మన ఆత్మకి కనెక్ట్ అవుతాము. అక్కడి నుంచి వచ్చే మెసేజెస్ కరెక్టు, చక్కగా గైడెన్స్ వస్తుంటుంది ఎప్పటికీ. సో ఇది ఈ విధంగా తలాలు, వాటి యొక్క శక్తి స్థాయిలు. వీటిలో ఏ శక్తి స్థాయిలో మనం ఉంటాము అనేది ముందు ముందు తెలుసుకుంటాం మనం. బట్ శక్తి స్థాయిలు ఉన్నాయని అర్థం చేసుకోండి. ఒక్కొక్క వీడియోలో స్లోగా ప్రతి చిన్న పాయింట్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఇది ఇక్కడ అయిపోయింది అనుకోకండి, ఇదే మళ్ళీ వస్తుంది, ఇంకో సబ్జెక్ట్ ఎంచుకోసుకోండి. ఎస్, ఫార్మేషన్ ఆఫ్ 7 బాడీస్. 7 బాడీస్, 7 శరీరాలు తయారు. సార్ మనము నేనున్నాను ఇప్పుడు, నాకు మొత్తం 7 శరీరాలు రెడీ అయినాయి సార్ అంటే కాలేదు నాయన. ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తికి 2 శరీరాలే తయారై ఉండొచ్చు, 3 శరీరాలే తయారై ఉండొచ్చు, కొంతమందికి 7 బాడీస్ రెడీ అయి ఉండొచ్చు. ఇది ఎలాంటిదంటే, నా దగ్గర మెటీరియల్ ఉంది కానీ నేను ఇల్లు కట్టలే, నా దగ్గర మెటీరియల్ ఉంది, ఇంకోటి 7 ఫ్లోర్లు వేసాను కానీ పూర్తి కాలే, మెట్లు లేవు. లేదా 7 ఫ్లోర్లు కట్టే డబ్బు ఉంది కానీ నేను కట్టలే, ఇంకా ప్లేస్ ఉంది కట్టలే. సో ఇక్కడ ఎవరెవరికి ఎన్ని శరీరాలు రెడీ అయి ఉంటాయి అనే దానికి 4 రకాల వ్యక్తుల్ని మనం చూడొచ్చు. ఈ భూమి మీద 810 కోట్ల మంది ఉన్నారు సుమారు. ఇప్పుడున్న ఈరోజు లెక్కతో పోల్చుకుంటే 810 కోట్ల మంది మొత్తం ప్రపంచంలో. అందులో 143 కోట్ల మంది మన ఇండియాలోనే ఉన్నారు. సో వాళ్ళందరినీ 4 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటో వ్యక్తి యావరేజ్ పర్సన్, నార్మల్ వ్యక్తి, సాధారణమైన వ్యక్తి. భూమి మీద ఉన్నటువంటి 90% వ్యక్తులు వీళ్ళే. 90% మంది ఈ యావరేజ్ పర్సన్సే. వాళ్ళకి ఎన్ని శరీరాలు తయారై ఉంటాయి? ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం కనిపిస్తుంది, మనందరికి కనిపిస్తుంది. ఎథరిక్ అండ్ లోయర్ ఆస్ట్రల్ బాడీ. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఆస్ట్రల్ ప్రపంచము అంటే ఆస్ట్రల్ బాడీ, రెండో శరీరంలో 2 భాగాలు ఉంటాయని, ఒకటి లోయర్, రెండోది హయ్యర్. సో ఆ వ్యక్తికి ఏమేమి ఉంటాయంటే, సాధారణ వ్యక్తులకు, ఈ భూమి మీద ఉన్నటువంటి 90% వ్యక్తులకి భౌతిక శరీరం ఒకటి అంటే ఫిజికల్ బాడీ, రెండోది ఎథరిక్ బాడీ అంటే నాడీ మండల శరీరం కూడా ఉంటుంది, కంపల్సరీ అందరికీ ఉంటుంది అది, ఎందుకంటే ప్రాణశక్తి ప్రవహించే దాంట్లోనే కాబట్టి. మూడోది లోయర్ ఆస్ట్రల్ బాడీ. అందుకే సాధారణ వ్యక్తుల యొక్క కళల్ని వినండి మీరు, ఏంటివేంటివో కనిపించింటాయి, ఎవరినో గురువులను కలిసినట్టు ఉండదు. ఎప్పుడో కోటికో, లక్షకో, కోటికో వస్తుంది. మామూలు వ్యక్తులకి అద్భుతమైన కళలు రావు. మొత్తం ఏంటివేంటివో చూసినట్లు, కుక్క గుర్రం అయిపోతుంటుంది, గుర్రం చెట్లలాగా మారిపోతుంటుంది, పిచ్చి పిచ్చిగా క్లమ్జీగా ఉంటుంది. ఎక్కడుంటారు? అందుక వాళ్ళు ఈ భూమి మీద పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు లోపల నుంచి వచ్చిన సూక్ష్మ శరీరము ఎక్కడికి పోతుందంటే లోయర్ ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్తుంది, దిగువ స్థాయి సూక్ష్మ ప్రపంచాల్లోకి వెళ్తుంది. చెప్పాలంటే మన ప్లేస్లలో హై క్లాస్ పీపుల్ జీవించే ప్లేసులు, మిడిల్ క్లాస్ పీపుల్ జీవించే ప్లేసులు, స్లమ్ ఏరియాలో బిలో పావర్టీ లైన్ వాళ్ళు జీవించే ప్లేసులు చూస్తే మీకు తేడా తెలుస్తుంది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్కి వెళ్ళండి, ఒక హై ఉంటుంది. కొంచెం మధ్యతరాల్లోకి రండి, ఓల్డ్ సిటీకి వెళ్ళండి, మీకు మూడు ప్రదేశాలు ఉంటాయి. తర్వాత మూసీ నది పక్కన జీవించే వాళ్ళని కూడా చూడండి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు అలాంటి ప్రదేశాల్లో జీవిస్తుంటారు.
ఇది ఎగ్జాంపుల్. సో కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి 90% వ్యక్తులందరూ కూడా ఎవరు అంటే యావరేజ్ పర్సన్స్, సాధారణ వ్యక్తులు. వాళ్ళకి ఇంకా సత్యము, ధ్యానము, భక్తి ఏవి తెలియదు వాళ్ళకు. వాళ్ళు బతుకుతుంటారు అంతే. మరి వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నట్లా, తక్కువ శక్తి స్థాయిలోనే ఉన్నట్లు, కానీ వాళ్ళు కూడా ఆత్మలే. తక్కువ చూపు చూడాల్సిన అవసరం లేదు. మనము కూడా ఆ తరగతిని పూర్తి చేసి వచ్చినాము. ఒక స్కూల్ తీసుకుంటే ఎల్కేజీ నుంచి యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఏదాన్ని మనం గౌరవిస్తాము? వాడున్న తరగతిలో వాడిని మనం గౌరవిస్తాం. 1వ తరగతి ఎప్పటికీ ఉంటుంది, 2వ తరగతి ఎప్పుడూ ఉంటుంది, స్కూల్లో మొత్తం 1 నుంచి 10 వరకు ఎప్పుడూ ఉంటుంది, ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఉంటుంది, డిగ్రీ. నువ్వు హైయెస్ట్లో ఉన్నావు అంతే. వాడేం తక్కువ కాదు, వాడు కూడా ఆత్మనే. వాడు ఎదిగే దశలో ఉన్నాడు, నువ్వు ఆల్రెడీ కొంతవరకు ఎదిగినవు. మనం ఇది అర్థం చేసుకోవాలి ఎప్పుడు కానీ. యావరేజ్ పర్సన్గా ఉన్నంత మాత్రాన వీడు యావరేజ్ పర్సను, నేను బుద్ధున్నయ్యాను, సుపీరియారిటీ అనుకుంటున్నావు నువ్వు, వాడు ఇన్ఫీరియర్ అనుకుంటున్నావు. నో సుపీరియారిటీ, నో ఇన్ఫీరియారిటీ. మన ఇద్దరం ఆత్మలమే. కాకపోతే వాడు ఎదుగుతూ ఉన్న ఆత్మ, మనం ఒకానొక స్థాయికి ఎదిగిన ఆత్మ. ఇంకా మనం ఎదిగేది ఉంది, ఎప్పటికీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన కిందికి మెట్లు ఉంటాయి, మన పైన మెట్లు ఉంటాయి. మనం మెట్ల మధ్యలోనే ఉంటాం. నువ్వు పర్ఫెక్ట్గా కాలేదు, వాడు పర్ఫెక్ట్ కాలేదు. పైన ఉన్న దృష్టిలో నువ్వు మధ్యలో కిందున్నట్టు, కిందున్నోడు నీ దృష్టిలో వాడు కిందున్నట్టు. కాబట్టి ఎవరిని మనం తక్కువ చూడొద్దు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 7 బాడీస్ ఎవరెవరికి తయారవుతాయి అంటే, ఎవరికి చూడండి, యావరేజ్ పర్సన్కి ఓన్లీ ఈ 3 శరీరాలు మాత్రమే తయారై ఉంటాయి. మిగిలిందంతా కూడా ఒక పొగ మంచులాగా ఉంటుంది అంతే. మెటీరియల్ ఉంటుంది అక్కడ, నాట్ ఫార్మ్డ్. సిమెంటు, ఇటుకలు, నీళ్ళు, రాళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ కరెక్ట్గా అది ఆర్గనైజ్డ్గా తయారయ్యి ఒక రూమ్ లాగా తయారు కాలే. వాడుకోవడానికి సిద్ధంగా లేదు. సెంటర్స్ యాక్టివేట్ కాలేదు. శరీరం యాక్టివేట్ కావాలి, ఫస్ట్ తయారు కావాలి, దానికి ఫినిషింగ్ కావాలి, దానిలో చక్రాలు, సెంటర్స్ యాక్టివేట్ కావాలి, దానికి మళ్ళీ బ్రెయిన్ కావాలి, దానికో బ్రెయిన్, దానికి సెన్సెస్. ప్రతి శరీరానికి సెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నా శరీరం ఉంది, ఫిజికల్ బాడీ, కళ్ళు ద్వారా చూస్తున్నా. అలాగే ఆస్ట్రల్ బాడీకి కూడా కళ్ళు ఉంటాయి, ఆస్ట్రల్ బ్రెయిన్ ఉంటుంది, దానికి కాళ్ళు చేతులు ఉంటాయి, అవయవాలు. అట్లా ప్రతి శరీరానికి అవన్నీ తయారవుతాయి. సో యావరేజ్ పర్సన్కి ఓన్లీ ఈ 3 తయారైంటాయి. రెండవది ఆస్పిరెంట్. ఆస్పిరెంట్ అంటే ఎవరంటే, అసలు ఈ ప్రపంచం అంతా ఏంది ఆలోచించడం మొదలుపెట్టిండు. నేను తెలుసుకోవాలి అన్న థాట్ వచ్చింది, ఎదగాలి. మనం అనుకుంటుంటాం స్టూడెంట్స్ని, గ్రూప్ 2 ఆస్పిరెంట్, మెడికల్ ఆస్పిరెంట్, సివిల్ ఆస్పిరెంట్ అంటుంటాం. అంటే ఆ రూట్లో ఆ హైయెస్ట్ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆలోచన వచ్చిన వ్యక్తులను ఆస్పిరెంట్స్ అంటాం. మనకి ఇప్పుడు అందరికి థాట్ వచ్చింది, అసలు ఏముంది ఇంతకు ఈ భూమి మీద, ఎందుకు హఠాత్తుగా ఏవో జరిగిపోతున్నాయి, మొన్నటి దాకా బాగుండే, వెనకాల ఏదో శక్తి ఉంది, నాకు తెలిసింది మొత్తం కాదు, నాకు ఎంతో కొంచెమే తెలుసు, నేను తెలుసుకోవాల్సింది ఉంది అన్న ఆలోచనలు వచ్చిన వ్యక్తులు ఆస్పిరెంట్స్. వాడు ఇంకా స్టార్ట్ కాలే, తెలుసుకునే దశలో ఉన్నాడు అనమాట. మనం ధ్యానం చెప్పడానికి పోతాం, ధ్యానం మంచిదే అంటుంటాడు, పుస్తకాలు చదవడం మంచిదబ్బా, కానీ ధ్యానం చేయడు, పుస్తకం తీయడు, టైం లేదంటుంటాడు. ఈజ్ ఆస్పిరెంట్. తనకు తెలుసు ధ్యానమాచక్రము కర్తాల్లో జరుగుతుందని, కానీ ధ్యానమాచక్రానికి రాడు. ఈజ్ ఆస్పిరెంట్. అక్కడ గొప్ప శక్తి క్షేత్రం ఉందని తెలుసు, నమ్ముతున్నాడు, అది తెలుసుకోవాలి ముందని అనుకుంటాడు, కానీ ప్రయారిటీ అది రాలే. ఇంకా డిసైపుల్గా మారలేదు, శిష్యుడిగా మారలేదు, విద్యార్థిగా మారలేదు. ఇంకా ఆ స్థాయిలో కొన్ని జన్మలు జీవిస్తాడు. జీవించినప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఇంకా అర్థం కాలేదు కదా. అప్పుడు అనుకుంటాడు, ఒరే ఇది కాదు నా జీవితం, ఎన్నో నేను అనుకున్న దానికన్నా నేను అనుకోనివే ఎక్కువ జరుగుతున్నాయి, దీని వెనకాల నేను తెలుసుకోవాల్సింది కంపల్సరీ ఉంది, ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వాలి అని కొన్ని జన్మల తర్వాత అవగాహన వస్తుంది. వాడు ఎవరుగా మారుతాడంటే డిసైపుల్గా మారుతాడు, శిష్యుడు. స్టూడెంట్ వేరు, డిసైపుల్ వేరు. స్టూడెంట్ అంటే విద్యను అర్జిస్తాడు, జస్ట్ ఆడ ఉన్నట్టుగా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ని ఈ ఇన్ఫర్మేషన్గా తీసుకుంటాడు అంతే. మనం అందరం స్టూడెంట్స్గానే ఉంటాం. శిష్యుడు అంటే గురువుకి సరెండర్ అయిపోయిన వ్యక్తి, ఎందుకు ఏమిటి క్వశ్చన్ లేడు, ఇది చేయి అంటే చేస్తాడు అంతే. ప్రాణాన్ని పక్కన పెట్టేస్తాడు. ద నెంబర్ 1 ప్రయారిటీ అదే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు డిసైపుల్ అయితే నీకు జ్ఞానం వంటబడుతుంది. నువ్వు స్టూడెంట్గా ఉంటే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూ షుడ్ బికమ్ ఏ డిసైపుల్. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ స్థాయిలో ఉన్నోళ్ళు, డిసైపుల్లో. సో ఆస్పిరెంట్కు మరి ఎన్ని శరీరాలు ఉన్నాయి చూద్దాం ఒకసారి. భౌతిక శరీరం ఉంటుంది,
ఎథరిక్ బాడీ ఉంటుంది, ఆస్ట్రల్, లోయర్ ఆస్ట్రల్ ఉంది. ఆస్ట్రల్ ప్రపంచం అంటే సూక్ష్మ శరీరం ఉంది. తర్వాత ఆ సూక్ష్మ శరీరంతో అప్పుడప్పుడు చక్కగా గాలిలో ఎగిరిపోతుంటాడు, సముద్రంలో వెళ్ళిపోయినట్లు కలలు వస్తూ ఉంటాయి, కొంతమంది కలుస్తుంటారు, కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, అవి నిజంగా జరుగుతుంటాయి కూడా, చక్కగా ఎంజాయ్ కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు. కానీ ఇంకా మాస్టర్ కాలేదు, వానికి ఆస్ట్రల్ బాడీ తయారైంది, బట్ ఈజ్ నాట్ ట్రైన్డ్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే అసలు ఆస్ట్రల్ బాడీ అనే వెహికల్ వచ్చిందా లేదా అనేది నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. సో ఈ యాస్పిరెంట్ అనే వ్యక్తికి సూక్ష్మ శరీరం వచ్చింది, అతను లోయర్ మెంటల్ ప్లేన్కి వెళ్ళొచ్చు, లోయర్ ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్తాడు, హయ్యర్ కూడా వెళ్తాడు అప్పుడప్పుడు. కానీ ఇంకా ట్రైన్ కాలేదు, కారు ఉంది కానీ పూర్తిగా ట్రైన్ కాలేదు. సో నెక్స్ట్ అతనికి ఏముంది అంటే లోయర్ మెంటల్ బాడీలో జీవసిస్తుంటాడు, మైండ్లోకి తయారైంది, హయ్యర్ మెంటల్ బాడీ కూడా ఉంది, కానీ వాడు లోయర్ మెంటల్ బాడీలోనే జీవిస్తున్నాడు, ఇంకా హయ్యర్ మెంటల్ బాడీ అందుబాటులోకి రాలేదు. ఇది ఈ విధంగా ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తికి వాడి స్థాయిని బట్టి, వాడు ఏ క్లాస్లో ఉన్నాడు బట్టి, వాడి ఆత్మస్థితి ఏందే మనకు చెప్తూ ఉంటాడు పత్రిసారు. శైశవ ఆత్మ, బాల ఆత్మ, ప్రౌఢ ఆత్మ, యవ్వన ఆత్మ, వృద్ధ ఆత్మ అంటే ఏంటివి? ఇవే ఇల్లే పత్రిసారు మనకు అన్నీ చెప్పిండు అంతే, కాకపోతే మనకు తెలీదు. సో కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా అంతా కూడా మనం చూసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క వీడియోను మనం ప్రతి వీడియోకి ఎక్స్టెన్షన్గానే నెక్స్ట్ సబ్జెక్టుగానే తీసుకొస్తాం. ఈ వీడియో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అన్ని అంశాలన్నీ కూడా రెండో వీడియోలో వస్తాయి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఇది మనకు శాటిలైట్ ఛానల్లో పిఎంసీలో వస్తుంది, తర్వాత రెండోది యూట్యూబ్లో పిఎంసీ యూట్యూబ్ ఛానల్ తెలుగులో వస్తుంది. మీరు ఆ యూట్యూబ్లోకి వెళ్ళి పిఎంసీ యోగి భవ, యూట్యూబ్లోకి వెళ్ళి పిఎంసీ యోగి భవ అని మనం టైప్ చేస్తే మనకి ఈ వీడియోస్ అన్నీ వస్తాయి, వరుసగా చూసుకోవచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, టేక్ ఏ నోట్బుక్, మంచి నోట్బుక్ పెట్టండి, ఒక్కొక్క వీడియోలో ఏమేమి కంటెంట్ ఉందో రాయండి, ఎదురు చూడకండి, చూసిన వీడియోనే మళ్ళీ మళ్ళీ చూడండి. ఇప్పటివరకు నేను చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంది, ఇంకా మీరు ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే అంత అద్భుతం. హయ్యెస్ట్ సైన్స్, థియోసాఫికల్, తర్వాత రామ్తా, సేతు, ఇవంతా జ్ఞానం అంతా కూడా ఇందులో వస్తుంది. వెయిట్ చేయండి, తొందరపడాల్సిన అవసరం లేదు. చూసిన వీడియోనే మళ్ళీ చూడండి, రివిజన్ చేయండి, మినిమం 7 సార్లు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత ప్రాక్టికల్స్ ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ ఏందనేది ఈ యోగి భవ సెషన్ ద్వారా మనము ఒక్కొక్కటి అందించుకుంటూ వస్తాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క నెక్స్ట్ ఎక్స్టెన్షన్ క్లాస్ని మనము చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. గుర్తుపెట్టుకోండి, పిఎంసీ ఛానల్ని మన ఫ్రెండ్స్ అందరికీ పంపిద్దాము, అందరికీ షేర్ చేద్దాం వీడియోను. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి జ్ఞానం వెళ్తుంది. ప్రపంచంలో ఈ అవగాహన వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా ఒక ఆధ్యాత్మిక విప్లవం వస్తుంది. ఈ భూమి మీద ఇప్పుడు జరుగుతున్నదే ఆధ్యాత్మిక విప్లవం, అందులో ఉండడం మన అదృష్టం. అండ్ ఆ సేవ చేయడం అన్నింటికన్నా గొప్పది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.